అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పెసరట్టు మనం అందరం ఇంట్లో ఎప్పుడూ చేసేదే. అయితే ఈ పెసరట్టుని ఇంకా కొంచెం హెల్తీగా చేస్తే ఎలా ఉంటుందో మీకు ట్రై చేయాలని ఉందా? అయితే రండి, ఇవాళ మనం ఈ పెసరతో ఒక మంచి దోశ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ దోశ కోసం ముందుగా పెసల్ని నానబెట్టాలి. నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్లో 1 కప్ అంతా పెసలు తీసుకుంటున్నాను. పెసల్లో మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలానే క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. సో హెల్తీ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి పెసల్ని కనీసం 12 గంటల పాటు నానబెట్టాలి. నేను వీటిని అలా రాత్రంతా నానబెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, పెసలు చక్కగా నాని కనిపిస్తున్నాయి. వీటికి మొలకలు రావడానికి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లన్నీ వెంపేసి వీటిని ఒక పల్చటి క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇవన్నీ కవర్ చేస్తూ ఈ క్లాత్తో ఒక ముడి పెట్టేసి పెసల్ని ఇంకొక 12 గంటల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు పెసలు చక్కగా మొలకలు కట్టి కనిపిస్తాయి. సో మామూలు పెసల కన్నా ఇలా మొలకలు ఉన్న వాటితో పెసరట్టు వేస్తే అందులో మీకు న్యూట్రిషన్ డబుల్ లేదా ట్రిపుల్ ఉంటుంది. ఇందులో మంచి టేస్ట్ ఉండటంతో పాటు ఇవి చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి. సో వీటితో పెసరట్టు పిండి తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను 50 గ్రాములు రైస్ని 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టి ఉంచాను. దీనికోసం మీరు మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు, లేదంటే ఉప్పు బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యం, వాటితో పాటు ఉన్న కొన్ని నీళ్లు కూడా వేస్తున్నాను. అలాగే రఫ్గా కట్ చేసిన 4 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్క, 1 టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేయాలి. ఇప్పుడు మొలక పెసలు సగం క్వాంటిటీ మాత్రమే ముందు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులో ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఇలా ఒక్కసారి రుబ్బాలి. ఈ పాయింట్లో మిగిలిన మొలక పెసలు కూడా వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. చూస్తున్నారు కదా, పెసరట్టు పిండి ఈ టెక్స్చర్లో ఉంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను రుచి కోసం కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే అట్లు ఈజీగా వేయడానికి నేను ఇందులో కొన్ని నీళ్లు కూడా కలుపుతున్నాను. ఇందులో నీళ్లు ఎక్కువ అయితే అసలు బాగుండదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకుని సరిపడా నీళ్లు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి గరిటతో పిండిని తీసుకుని ఇలా ఒక దోశ వేయాలి. మంచి ఫ్లేవర్ కోసం దీనికి అన్ని వైపులా నూనెకు బదులు నేను నెయ్యి వేస్తున్నాను. సో పెసరట్టు ఒకవైపు ఇలా చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి పచ్చదనం పోయేంత వరకు కాల్చాలి. అంతే, మొలక పెసలతో చేసిన హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు తయారైనట్టే. దీన్ని మీకు నచ్చిన అల్లం చట్నీతో లేదంటే టొమాటో పచ్చడి లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పెసర మొలకలు దోశకి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ ఏంటంటే ఈ పెసల్ని ముందే నానబెడతాం మాత్రమే. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. అసలు ఈ దోశలో చాలా న్యూట్రిషన్ ఉంది, డైజెషన్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.